ఈ చెట్టు మొద్దులో పైభాగం నల్లగా, మధ్యలో తెల్లగా, కింద ఎర్రగా ఎందుకున్నాయో నీకు తెలుసా? ఏమో నాకు తెలీదు, వెళ్ళి ఆంటీని అడుగుదాం పదా. సరేపా. ఎందుకు నాన్న స్కూల్ నుంచి లేటుగా వచ్చారు? నరికేసిన చెట్లను చూడడానికి వెళ్ళామంటీ. దుంగల్ని కూడా చూసామా ఆంటీ. అందుకే ఆలస్యమైంది. అంటే దుంగల్ని నరికితే ఎలా ఉంటుందో లేదా రంపంతో కోస్తే ఎలా ఉంటుందో తేడా గమనించారా? చెట్టు నరికితే దాన్ని నరికిన చోట ఎగుడు దిగుడుగా ఉంటుంది. అదే రంపంతో కోస్తే సమానంగా నునుపుగా కోయబడుతుంది. చెట్టు మొదలు గమనించారు కదా, మరి ఏమైనా కొత్త విషయాలు తెలిసాయా? అవునాంటీ, చుట్టూ బెరడు ఉంది. దాని లోపల వలయాలుగా కొంత తెల్లని భాగం ఉంది. మధ్యలో నల్లని చేవ భాగం ఉంది. ఆంటీ, నిన్న టీవీలో జపాన్లో వచ్చిన భూకంప దృశ్యాలు చూశాను. కూలిపోయిన ఇళ్ళు, బీటలు వారిన రోడ్లు, చనిపోయిన మనుష్యులు, చెల్లాచెదురుగా పడిన వస్తువులను చూపారు. ఆంటీ, అసలు భూకంపాలు ఎందుకు వస్తాయో చెప్పరా? నాకు తెలుసుకోవాలనుంది. చాలా మంచి ప్రశ్న వేశావు. అయితే భూకంపాలు ఎలా వస్తాయో మనకు తెలియాలంటే ముందు మనం ఏం చేయాలంటే భూమి యొక్క అంతర్భాగం గురించి తెలుసుకోవాలి. నాకు తెలుసుకోవాలనుంది ఆంటీ, భూమి గురించి చెప్పరా? ఇందాక నరికిన చెట్లో మీరు ఎన్ని భాగాలు చూశారు? 3 భాగాలు చూశాను ఆంటీ. వెరీ గుడ్. భూమిని కూడా 3 భాగాలుగా విభజించారు. నేను ఎప్పటి నుంచో అడగాలని అనుకుంటున్నాను ఆంటీ. మనిషి భూమి లోపలికి ఎంత దూరం వెళ్ళగలడో చెప్పరా? ఓ అదే, మనిషి బొగ్గు కోసం అయితే 3 కిలోమీటర్ల వరకు భూమి లోపలికి తవ్వుకుంటూ వెళ్ళగలిగాడు. అదే గ్యాసు చమురు కోసం గొట్టాలను 6.5 కిలోమీటర్ల వరకు పంపించగలిగాడు. ఆంటీ, 3 కిలోమీటర్ల కంటే ఎక్కువగా లోపలికి వెళ్ళలేకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? మంచి ప్రశ్న అడిగావు. దానికి ఒక కారణం ఉంది. భూమి లోపలికి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. ఆంటీ, అసలు భూమి లోపల ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది?
ముందు నేను ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. సూర్యుని ఉపరితలం మీద ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది? నాకు తెలుసా ఆంటీ, నిన్ననే మా టీచర్ చెప్పింది. చెప్పు. సూర్యుని ఉపరితలంలో సుమారుగా 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుందట. కరెక్ట్, చాలా బాగా చెప్పావు. భూమి మధ్యలో అంటే నాభి అన్నమాట. ఇక్కడ సూర్యుని ఉపరితలంలో ఎంత ఉష్ణోగ్రత ఉంటుందో దాదాపు సరిసమానంగా అంత ఉష్ణోగ్రత ఉంటుంది. ఆంటీ, భూమి లోపల అంత ఉష్ణోగ్రత ఉంటుంది కదా, మరి భూమిపై ఉష్ణోగ్రతలు ఎందుకంత తేడాగా ఉంటాయి? ఓ అదే, దీనికి కారణం భూమిపై ఆ ప్రాంతంలో ఉండే రేడియోధార్మిక పదార్థాలు విచ్చిత్తే మూల కారణం. రేడియో ధార్మిక పదార్థాలంటే ఏంటంటే భూమి లోపల ఖనిజ రూపంలో ఉన్న యురేనియం, థోరియం, ప్లూటోనియం, సోడియం, పొటాషియం వీటిని రేడియోధార్మిక పదార్థాలు అంటారు. వీటి మధ్య చర్య జరిగినప్పుడు ఉష్ణం అధికంగా విడుదలవుతుంది. ఈరోజు చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాం ఆంటీ. ఇంకా చెప్పండి ఆంటీ. మొత్తం ఖనిజాల సమూహాన్ని శిలలు అంటారు. ఈ శిలల రూపంలో ఉన్న ఖనిజాలు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కరిగి ద్రవ రూపంలో ఉంటాయి. ఆంటీ, భూమిని 3 భాగాలుగా విభజించారని చెప్పారు కదా, వాటిని గురించి వివరించండి. ఆ 3 భాగాలు ఏంటంటే భూపటలం, భూప్రావారం, భూకేంద్ర మండలం. చాలా ఆసక్తిగా ఉంది ఆంటీ, కాస్త వివరంగా చెప్పరు? మొదటిది భూపటలం. ఇది భూమి ఉపరితలం నుండి భూమి లోపలకు సుమారు 60 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఇక రెండవది భూప్రావారం. అంటే మనం చెట్టులోని రెండో పొరతో దీన్ని మనం పోల్చొచ్చు. అంటే చెట్టు బెరడు తర్వాత నుండి నల్లని చేవగలిగిన మధ్య భాగం వరకు విస్తరించి ఉన్న భాగం అన్నమాట. ఇది సుమారుగా 2840 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఇక మూడవది భూకేంద్ర మండలం. అంటే మేము ఇందాక చూసామే, చెట్టులోని నల్లని చేవభాగం అలా ఉంటుందన్నమాట. అవును, చాలా బాగా చెప్పావు. దీన్నే భూమి నాభి లేదా మధ్య భాగం లేదా ఇంగ్లీష్లో కోర్ అని అంటారు. ఈ మధ్య భాగం ఎన్ని కిలోమీటర్లు వ్యాపించి ఉండవచ్చు ఆంటీ? ఓ అదే, ఇది సుమారుగా 3500 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటుంది. ఆంటీ, ఇందాక ఘన రూపంలో, ద్రవ రూపంలో ఖనిజాలు ఉన్నాయని చెప్పారు కదా, ఈ ఖనిజాలకు భూమి పొరలకు ఏమైనా సంబంధం ఉందా? లేకే, ఒక్కో పొరలో ఒక్కో రకం ఖనిజం ఉంది. భూపటలములో ఏ ఖనిజాలు ఉంటాయి? దీనిలో సిలికా, అల్యూమినియం, ఆక్సిజన్, మెగ్నీషియం లాంటివి కలిసి ఉన్నాయి.
మధ్య పొర భూప్రావారం అన్నారే, దానిలో ఏ ఖనిజాలు ఉన్నాయి ఆంటీ? దానిలో కూడా సిలికా లాంటి ఇతర లోహాలు, మెగ్నీషియం ఉన్నాయి. చివరి దాంట్లో ఏమేమి ఉన్నాయో చెప్పండి ఆంటీ. ఇక మూడవదైన భూకేంద్ర మండలంలో నికెల్, ఇనుము మిశ్రమం ఉంటాయి. ఇనుమును మనం ఆంగ్లంలో ఫెర్రం అంటాం. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? భూమి నాభి వద్ద అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుందని చెప్పుకున్నాం కదా. మరి అత్యధిక ఉష్ణోగ్రత ఉన్న చోట శిలలు కరిగి ద్రవ రూపంలో ఉండాలి. కానీ భూమి నాభి వద్ద అత్యధిక ఉష్ణోగ్రతతో పాటు అధిక పీడన బలం కూడా ఉంటుంది. అందువల్ల ఈ శిలలు ద్రవ రూపంలో కాకుండా మెత్తని ముద్దలాగా ఘనపదార్థంలాగా ఉంటాయి. దీని మీద పరిశోధనలు ఏమీ చేయలేదా ఆంటీ? ఎందుకు చేయలేదు? చేశారు. సుమెస్ అనే శాస్త్రవేత్త ఈ భూమి పొరలను గురించి పరిశోధనలు చేసి ఆ పొరల్లో దొరికే ఖనిజాల ఆధారంగా 3 కొత్త పేర్లు పెట్టారు. చాలా ఆసక్తిగా ఉంది ఆంటీ, కాస్త వివరంగా చెప్పరు? ఈయన మొదటి పొరైన భూపటలాన్ని సియాల్ అన్నారు. ఎందుకంటే ఈ పొరలో సిలికా, అల్యూమినియం ఎక్కువగా లభ్యమవుతాయి కాబట్టి. ఈ 2 పదాల్లోని ఆంగ్ల అక్షరాలను కలిపి ఆయన ఈ పొరకు సియాల్ అని పేరు పెట్టారు. ఇక రెండవ పొరైన భూప్రావారాన్ని ఈయన సిమా అని పేరు పెట్టారు. ఎందుకంటే ఈ పొరలో సిలికా, మెగ్నీషియం ఎక్కువగా లభ్యమవుతాయి. అందుకని ఈ 2 పదాల్లోని ఆంగ్ల అక్షరాలను కలిపి ఆయన ఈ పొరకు సిమా అని పేరు పెట్టారు. అయితే చివరి పొరను నిఫే అన్నాడా ఆంటీ? వెరీ గుడ్. అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? మూడో పొరలో నికెల్, ఇనుము ఉన్నాయన్నారు కదా, వాటి మొదటి అక్షరాలు కలిపానంతే. ఆంటీ, చెట్టును కోస్తే పొరలుగా కనిపిస్తున్నాయి, మరి భూమిని కోయలేము కదా, పొరలుగా ఉందని ఎలా చెప్పగలరు? చాలా పెద్ద ప్రశ్నే వేశావు. దీనికోసం భూమి లోపలికి భూకంప తరంగాలను పంపించి భూ అంతర్భాగ రహస్యాలను తెలుసుకున్నారు. భూకంపాలంటే గుర్తొచ్చిందంటే అసలు మీరు భూకంపాల గురించే చెప్పలేదు. ఆ విషయమే నేను చెప్దాం అనుకుంటున్నా. భూమి లోపల మనం ఖనిజాల కోసం సాగించే త్రవ్వకాల వల్ల, ఇంకా పేలుడు పదార్థాలను భూమి లోపల పేల్చడం వల్ల కూడా భూకంపాలు సంభవిస్తాయి. ఇంకా ఇదే కాకుండా సహజ సిద్ధంగా భూమి పొరల్లో ఏర్పడే అగ్నిపర్వతాలు బద్దలవడం వల్ల కూడా భూకంపాలు సంభవిస్తాయి. అంటే భూకంపాలు రావడానికి మనుషులు కూడా కారణమవుతున్నారన్నమాట. అవునన్న. అభివృద్ధిని సాధించడం కోసం మనం చేపట్టే కొన్ని పనులు ఈ భూకంపాలు రావడానికి కారణం అవుతున్నాయి. ఇంకా ఇదే కాకుండా సహజ సిద్ధంగా భూమి లోపల జరిగే మార్పుల వల్ల కూడా భూకంపాలు వస్తూ ఉంటాయి. దీనిని బట్టి పర్యావరణాన్ని పరిరక్షించడం, ఖనిజాల కోసం ఇష్టానుసారం భూమిని త్రవ్వకుండా ఆపడం వల్ల కొంతవరకు భూకంపాలను ఆపవచ్చా ఆంటీ? తప్పకుండా. అందుకే భూమిలో లభించే వనరులను మనం పొదుపుగా వాడుకోవడం వల్ల ఈ భూకంపాలను కొంతవరకు అరికట్టవచ్చు. ఈరోజు భూమి గురించి చాలా కొత్త విషయాలు తెలుసుకున్నామంటీ. మళ్ళీ కలుసుకున్నప్పుడు మరికొన్ని కొత్త విషయాలు చెప్పరు? చెప్తాను. కానీ ఇవాళ భూమి అంతర్భాగం గురించి మీరు తెలుసుకున్న విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీసారి కలిసినప్పుడు నేను ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. సరేనా? సరే ఆంటీ.